వీటిల్లో కూడా ఏ ఆయిల్ మంచిది మేడం అని జనరల్ గా అడుగుతూ ఉంటారు. జనరల్ గా సన్నగా ఉండే వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడండి. లావుగా ఉండడానికి అవును, లావుగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ కూడా కరిగించేలాగా ఉండేది ఆవ నూనె. సో వాళ్ళకి ఏంటి అంటే ఆవ నూనె వాడితే చాలా మంచిది. ఇది ఒక పర్టికులర్ గా చెప్తారనమాట ఆయుర్వేదంలో కూడా. జస్ట్ బాడీ మీద అప్లై చేస్తే కూడా ఆవాలతో చేసిన నూనె దొరుకుతుంది మనకి, సర్షప్ తైలం అంటారు మనకి ఆయుర్వేదంలో. ఈ ఆయిల్ అనేది మనకి ఎస్పెషల్లీ చలికాలంలో యూజ్ చేయమని చెప్తారనమాట. మనకి ఇదేం చేస్తుంది అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్స్టర్నల్ గా. మీరు అది రబ్ చేస్తుంటేనే వేడి వచ్చేస్తుంది మనకి. అది యూజ్ చేస్తే బాడీ కూడా మనకి స్వెట్ వస్తుంది. స్వెట్ వస్తే సెబేషియస్ గ్లాండ్స్ అవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతాయి. ఆటోమేటిక్గా మనకి స్కిన్ అనేది మన బాడీలోంచి ఆయిల్ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది. సో మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, మన స్కిన్ బాగుంటుంది అనమాట. కొంచెం అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవ నూనె యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సన్నగా ఉండే అయితే కోకోనట్ ఆయిల్ సరిపోతుంది ఇన్ జనరల్ గా. అంటే నోస్ బ్లీడ్ అవుతుంటుంది, కొంతమందికి నోస్ బ్లీడ్ అవుతుంది. ఈ నోస్ బ్లీడ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ముందు ఇన్ జనరల్ గా బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ పెట్టుకోవడం అనేది కూడా ఆయుర్వేదంలో పర్టికులర్ గా కూడా చెప్తారు యాక్చువల్లీ. ఈ ఉలెన్ స్కార్ఫ్స్ వాడండి, కాటన్ స్కార్ఫ్స్ వాడండి. పడుకునేటప్పుడు కూడా దుప్పట్లు అనేవి కూడా మీరు కాటన్ తో కానీ ఊల్తో కానీ అలా చేసినవే వాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు.